అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. ఏంటమ్మా, ఏమైంది? సీతమ్మ మెళ్ళ అలంకరించడానికి ఈ ముత్యాల హారం తీసుకోండి సారు. మా అమ్మ నాన్నల ఆఖరి గుర్తుని ఇలా అమ్ముకోవాల్సి వస్తోంది సారు. నా దగ్గరున్న విలువైన వస్తువు ఇదొక్కటే సారు. అమ్మా, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ, అర్థమైందమ్మా. అమాయకురాలు మాత్రమే కాదు, ఆత్మాభిమానం కలది కూడా. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చాలా అరుదుగా చూస్తామమ్మా. ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయికి మన ఇంట్లో అవమానం జరిగింది. సరే అమ్మా, ఏదో ఒక రకంగా ఈ దండ అమ్మాయికి చేరేలా చూస్తాను. నర్స్ సార్, ఎక్కడికి వెళ్ళావు? అమ్మకి టైంకి మందులు ఇవ్వాలని తెలీదా? చూడు అమ్మ ఎంత కోపంగా ఉందో. ముందు నీ పని నువ్వు టైంకి చేయడం నేర్చుకో. సారీ సార్, ఇంజెక్షన్ తీసుకురావడానికి వెళ్ళాను. అమ్మా, నువ్వు కంగారు పడుకో, టాబ్లెట్ వేసుకో. ఈ దండ ఎలాగైనా తనకి చేరేలా చూస్తాను. అమ్మ జాగ్రత్త. ఓకే సార్. ఈవిడేంటి ఎప్పుడూ లేంది గుడ్ల గుప్పలా చూస్తోంది? డెఫినెట్గా వాడు మా మీద రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చి ఉంటాడు. వాడికి ఏదో లీడ్ దొరుకుంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఎక్కడున్నావురా? కమ్ ఫాస్ట్ మ్యాన్. కంఫస్ట్ అని అనసాగొట్టకపోతే ఆ విక్కీగాడు అక్కడే ఉన్నాడుగా, వాడికి కాల్ చేయి. వాట్? విక్కీకా? నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? వాడు ఏ వీడో హెరైనో ఫుల్గా కొట్టేసి పడిపోయి ఉంటాడు. ఉంటాడు కదా, ఓడు కదా. కాన్ కాల్కి తీసుకో. వెయిట్, ఐ విల్ కనెక్ట్ హిమ్ ఇన్ కాన్ కాల్. Hey dude, what's happening? Sinu is on con call. He's coming. What Sinu? ఏంటి లోకల్ మాల్ ఏమైనా తెస్తున్నావా?
లోకల్ మాల్ అని ఆ రోజు ఒక ఫిష్ని ఎంజాయ్ చేసాం, గుర్తుందా? హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్ మ్యాన్? ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిష్. ఆ ఫిష్ ఇప్పుడు మాదాపూర్ హాస్పిటల్కి వచ్చింది. దాని వెనకే ఆ రోజు సీనును అరెస్ట్ చేయబోయిన సీఏ కూడా ఫాలో అవుతున్నాడు. సంథింగ్ రాంగ్ మ్యాన్. వాట్? అవును విక్కీ, ట్రాన్స్ఫర్ చేయించిన సీఐ అమ్మాయి వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావు నాకు కూడా అర్థం కావట్లేదు. అందుకే ఏం చేయాలో తెలియక నేను కూడా హైదరాబాద్కు బయలుదేరాను. దిస్ ఇస్ మై ఏరియా. నాకు అర్థమైంది. నువ్వు కూల్గా రాసేను, నేను చూసుకుంటాను. ఓకే విక్కీ. సారు 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 సాయం ఏమ్మా, చేయండి సారు. నీకు ఒకసారి సారు, చెప్తే అర్థం కదా? నా తమ్ముడు నా వేలు- టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. దయచేసి మాకు ఒక్క సాయం చేయండి సారు. మీకు పుణ్యం ఉంటుంది సారు. ఆకలేస్తే ఒక పూట భోజనం పెట్టేంత పుణ్యం సంపాదించగలను, కానీ 19 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించేంత పుణ్యం నేనే కాదు ఎవ్వరూ చేయలేరు. వెళ్ళు, సారు, సారు, వెళ్ళండి అమ్మా. సారు, సెక్యూరిటీ, సారు, ఏ సెక్యూరిటీ, వీళ్ళని బయటకు పంపించు. సారు, సిస్టర్, సారు, సారు, వెళ్ళండి. దయచేసి మా మాట వినండి సారు. ఇదిగో సిస్టర్, సారు, వీళ్ళని పంపించండి. అయ్యో, వెళ్ళండమ్మా, వెళ్ళండి, వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఆగండి, ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? చూడండి సార్, వీళ్ళ తమ్ముడు ఆపరేషన్ కి 19 లక్షలు ఖర్చు అవుతాయని చెప్తే తగ్గించండి అని గోల చేస్తున్నారు సార్. మా బాధ మీకు గోలలా కానొస్తుందా సారు? సరే అమ్మా. ఇంతకీ మీ గోల అదే మీ బాధ ఏంటమ్మా? సారు, ఇప్పటికిప్పుడు 19 లక్షలంటే ఎట్టా తీసుకురాను సారు? అయ్యయ్యో, ఇప్పుడే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక 2-3 టైం తీసుకోండి. అంటే అంటే ఆపరేషన్ చేస్తారా సారు? 2 ఏళ్ల తర్వాత డబ్బులు కట్టాకే చేస్తారు. మీరు చెప్పిన రేటుకు మా జీవితాలు సరిపోవు సారు. ట్రీట్మెంట్ ఏమో కావాలంటారు, డబ్బులేమో లేవంటారు. పెద్ద చిక్కే వచ్చిందే. అది సరే, ఇంతకీ మీరు ఎంత కట్టగలరు? 10-15 వేలు ఇచ్చుకుంటాం సారు. ఏంటి, 15,000? 19 లక్షల ఆపరేషన్కి 15,000? అంత ఎక్కువ ఎందుకు ఇచ్చేస్తారమ్మా? ఇది ఆపరేషన్ అనుకుంటున్నారా, లేకపోతే అంగన్వాడీ సెంటర్లో వేసే టీకాలు అనుకుంటున్నారా? ఈ విషయంలో నేనే కాదు, మా దేవు సారథ్యంగా కూడా ఏమీ చేయలేరు. వెళ్ళండి. అలా అనకండి సారు. సృష్టించే శక్తి దేవుడికుంటే ప్రాణాలు కాపాడే శక్తి డాక్టర్కుంటుంది అంటారు. అందుకని కానీ ఆ డాక్టర్ గారికి కూడా ఆపరేషన్ ఎక్విప్మెంట్ ఫ్రీగా ఏమి ఇవ్వరమ్మా. ఇవన్నీ మీకు చెప్పిన అర్థం కావు. వెళ్ళండి. సిస్టర్, పంపించేయండి. అక్క నీకేం కాలేదు కదక్క? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. మీరంతా మనుషుల రాక్షసులా నాడు దాన్ని ఇట్ట తోసేస్తున్నారేంటి? వేలు అయ్యా, అమ్మా, మీకు దండాలు. మేము వెళ్ళిపోతున్నాం. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. నన్ను క్షమించక్క, నిన్నిట ఇబ్బంది పడుతున్నాను. అలివేలు, కాస్త నా మాటినవే. ఏలయ్యి యంత్రాలతో చేసిన గుండెలే డబ్బుకు మాత్రమే పని చేస్తాయి. పద, మన ఊరికి వెళ్ళిపోదాం. మనం అక్కడే కాయో కట్టవో చేసుకుందాం గాని ఇక్కడొద్దు. అమ్మో, అట్ట వెళ్ళిపోతే నా తమ్ముడికి మాటలు ఎలా వస్తాయి? వస్తాయి. మీకు కావలసిన డబ్బులు వస్తాయి, దాంతో మీ తమ్ముడికి ఆపరేషన్ అయి మాటలు వస్తాయి. ఏమంటున్నారు సారు? నిజంగా వస్తాయా? వస్తాయమ్మా. నేను కూడా మీ తమ్ముళ్లాగే ఒక లోపంతో గుండెల్లో భారం తగ్గించుకుందామని హాస్పిటల్కి వస్తే వీళ్ళేసిన బిల్లుకి నా గుండెల్లో చిల్లు పడిందమ్మా. ఈ రోజుల్లో డబ్బున్నోడికే వైద్యం అన్నట్టు అయిపోయింది సారు పరిస్థితి. నిజమే అనుకో, కానీ
మీ తమ్ముడికి ఆపరేషన్ జరిగే మార్గం ఉంది. అవునా సారు? ఎలా సారు? మా దగ్గర అంత డబ్బులు లేవు కదా, ఏమైనా అమ్మి కడదామన్నా ఆస్తులు కూడా లేవు. ఆస్తులు లేకపోతే ఏమమ్మా, ఆరోగ్యం ఉంది కదా. ఆరోగ్యమా? అర్థం కాలేదు సారు. సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. బాగా డబ్బున్నోళ్ళు 2 కిడ్నీలు ఫెయిల్ అయితే మీలా ఆరోగ్యంగా ఉండేవాళ్ల కిడ్నీ తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మేము కిడ్నీ ఇవ్వాలా? అవును. కిడ్నీ ఇచ్చి ఇది చచ్చిపోవాలా? ఏ మనిషి అయ్యా నువ్వు? ఎట్టకి సలహాలు ఇస్తావా? అయ్యో, అది కాదమ్మా. మనిషి బతకడానికి 1 కిడ్నీ చాలు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ధనవంతులకి ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 1 కిడ్నీ ఇచ్చారనుకో, వాళ్ళకి ఆరోగ్యంగా లాభం, మీకు ఆర్థికంగా లాభం. ఆ వచ్చిన డబ్బుతో మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించవచ్చు. అయితే నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. అలవేలు బొసే ఏటే నువ్వు? బతికుండగానే సగం సచ్చిన మనిషిలో అయిపోతావా? ఇవేం మనకొద్దే. ఎప్పటిదాకా ఎట్టా బతికామో అట్టనే బతుకుతాం. పద. లేదక్కా, నా తమ్ముడికి ఆపరేషన్ జరగకుండా ఇక్కడ నుంచి కదలేదే లేదు. అందుకని నీ ప్యానాల మీదకి తెచ్చుకుంటావా? ఈ పానం ఎప్పుడో పోవాల్సిందక్క. కనీసం నా తమ్ముడి కోసం పోతేనైనా ఈ పానానికి విలువ దక్కుతుంది. అది కాదే. సారు, నా కిడ్నీ తీసుకునే చోటుకి మీరు తీసుకెళ్తారా? మాకు అసలే ఈ పట్నం కొత్త. నాకు వేరే పనుందమ్మా, మీకు అడ్రస్ చెప్తాను, వెళ్ళండి. సారు, మాకు సహాయం చేసి పెట్టండి సారు. మాకు ఇక్కడ ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మంచోరులా ఉన్నారు. మీకు దండం పెడతాను సారు. సరే సరే, ఇంతలా బాధపడుతున్నావు, పైగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. పదండి, తీసుకెళ్తాను. మీరిక్కడే ఉండండి అమ్మా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. అట్టగా సారు. అలవేలు, ఎప్పటికైనా మించిపోయింది ఏటి లేదే. నా మాట ఓ బాలేనువే. కిడ్నీ అమ్మి మరీ సెన్నునికి ఆపరేషన్ ఏటే. మనకంత డబ్బు ఇచ్చే మార్గం ఇంకోటి ఏటుందో చెప్పక్క. అయ్యో, ఏడవకుండు. ఓ పని చేద్దామే. మనకి సాయం చేశారు కదా డాక్టర్ బాబు. డాక్టర్ బాబుని మన బాధ చెప్పుకొని ఏదన్నా సాయం చేయమని అడుగుదామా? అక్క, దేవుడు లాంటి వాడు సాయం చేశాడని రోజు మొక్కుకుని దేవుడి బొమ్మ ముందే గంట కొడితే మౌతైపోదు. ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదక్క. తమ్ముడికి మాటలు రావాలంటే ఇదే సరైన దారి. అయ్యో,
బాబోయ్, ఈయనెవరికో పెద్ద ప్యాకేజ్ డిజైన్ చేస్తే ఎవరో వచ్చి ఇతన్నే డోర్ డెలివరీ చేసుకుపోయారే. మనం ఇక్కడ ఉండకూడదు. జంపు. ఎక్కండమ్మా. అయ్యో వద్దే. ఎక్కు. అలివేలు రా సిన్నోడా. ఎక్కు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఏంటి సార్ ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ లేకుండా నీరసించిపోయారు? అందుకే సార్ నేను దిష్టి తీస్తానంటాను, మీరేమో వద్దంటారు. చూడండి ఈ దిష్టి మొహాలు ఎలా దిష్టి పెడుతున్నారో. అదేం లేదు మాయం, ఇవాళ కాల్ షీట్స్ ఏంటి? సార్ మీరంత వీక్గా ఉంటారని తెలిసే ప్లాన్ కూడా చాలా వీక్గా చేశాను సార్. ఓ 2 సర్జరీలు, 3 స్కాన్లు, 4 ఓపీలు అంతే సార్. వీక్ ప్లాన్ అని వీకెండ్ వరకు సరిపోయేంత లిస్ట్ చదివా కదా మాయం. సార్ మీకెంత సరిది, చిటికలో పని. 2 minutes. 2 minutes లో వస్తాను. గెట్ రెడీ. ఓకే సార్. మాయం సార్ చెప్పండి సార్. ఆ అమ్మాయి అమ్మాయా? సార్ సరిగ్గా వినపడలేదు సార్. ఇంకొక్కసారి అనండి. మీ కెరియర్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆడ కేటగిరీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇంతకీ మీ నోట ఆ అమ్మాయి అనే మాట రప్పించిన ఆ అదృష్ట దేవత సుందరీమణి ఎవరు సార్? మయం, కాస్త నీ అయోమయం మాటలకి వేస్తావా బ్రేక్? నేను అడుగుతుంది, నిన్నొచ్చారు కదా విలేజ్ నుండి. అంటే మీరు అడుగుతున్నది ఆ కొబ్బరి బొండాల ఫైటర్ గురించా సార్? ఎస్, అమ్మాయి. అంటే ఆ కొబ్బరి బొండ తగిలి మనందరి ఒక ఆట ఆడుకుందే ఆ అమ్మాయి గురించేనా సార్? అవునయ్యా, ఆ అమ్మాయి. ఎన్నిసార్లు అడుగుతావు? ఆ అమ్మాయి అని చెప్తున్నాను కదా. ఎక్కడున్నారు వాళ్ళు? తను లేదుగా సార్. లేదా? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? అవును సార్. ఊరికే కాదు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోయింది. వార్నింగ్ ఇచ్చావా? అవును సార్. అసలు ఏం జరిగిందంటే సారు ఇప్పటికిప్పుడు 19 లక్షలంటే ఎట్టా తీసుకురాను సారు? ఆపరేషన్ ఎక్విప్మెంట్ ఫ్రీగా ఏమి ఇవ్వరమ్మా. మయం, నీకు అసలు బ్రెయిన్ ఉందా లేకపోతే ఎంటీ స్కల్తో తిరుగుతున్నావా? ఒక ప్రెగ్నెంట్ లేడీని పట్టుకొని బయటకు గంటేస్తారా? మరి హాస్పిటల్ రూల్స్ కి విరుద్ధంగా రాద్ధాంతం చేస్తుంటే గంటయ్యక తప్పలేదు సార్. అలా చేసే ముందు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. ఎవరో ఒక పేషెంట్ కోసం హెడ్ సర్జన్ కి కాల్ చేయటం ఎందుకా అని. అయినా మీకు ఆ కొబ్బరి బొండాల బ్యాచ్కి ఏం సంబంధం ఉంటుంది సార్? ఓకే, యూ క్యారీ ఆన్. అలాగే సార్. లోపల మా తమ్ముడికి
పెద్ద టెస్టులు చేయాలన్నారు. చేతిలో అంత డబ్బు లేదు. అందుకే మా అమ్మ నాన్నల ఆఖరి గుర్తుని ఇలా అమ్ముకోవాల్సి వస్తోంది సారు. నా దగ్గరున్న విలువైన వస్తువు ఇదొక్కటే సారు. వచ్చేసిందమ్మా, లక్ష్మీదేవి వచ్చేసింది. అక్షరాల 19 లక్షలు ఇచ్చేశారు. ఇదిగోమ్మా మీ డబ్బు. మీరు మాకు ఆ దేవుడితో సమానం సారు. ఫామ్ ఎవరా? మేకతనే బలికోరొచ్చింది. ఒంట్లో అవయవాలన్నీ అర్పించిపోతుంది.